ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వాక్య స్వరూపి నీకే వందనాలు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా జీవితాలు కట్టమని నన్ను సిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి మీరు మాట్లాడండి. నా యొక్క జ్ఞానము శక్తి బలము కాదు కానీ యేసయ్యా మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. నీ వాక్యం మాకు జీవాన్ని దయచేస్తుంది కాబట్టి విన్నటువంటి బిడ్డల హృదయాల్లో ఆ వాక్యము ఫలింప చేయమని నీ కొరకు బలముగా తండ్రి మేమందరము కూడా వాక్యములో ప్రార్థనలు ఎదిగే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సరే, అపోస్తుల కాలంలో సంఘము బహుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే ఒక్కొక్కరు చేర్చబడుతూ ఉన్నారు. సంఘం విస్తరిస్తూ ఉంది, పెద్దగా అవుతూ ఉంది. ఎప్పుడైతే సంఘం పెద్దగా అవుతుందో దాంతోపాటు సమస్యలు కూడా పెద్దగా అవుతాయి. దాంతోపాటు ఏం కూడా పెద్దగా అవుతాయి? సమస్యలు కూడా పెద్దగా అవుతాయి. చిన్న సంఘంగా ఉన్నప్పుడు సమస్యలు లేవు. పెద్ద సంఘం అయ్యే కొద్ది ఏమవుతున్నాయి? వాటిలో సమస్యలు ప్రారంభమవుతాయి. ఏం సమస్య వచ్చింది ఇక్కడ ఆ రోజుల్లో ఆ సంఘంలో అంటే విధవరాండ్ల గురించి ఒక చిన్న సమస్య వారి మధ్యలో వచ్చింది. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైన మరొక సమస్య ఏంటంటే ఆహారం పంచిపెట్టడం. అంటే భోజనాలు వడ్డిస్తారు కదా, ఇది కూడా ఒక సమస్య అయింది సంఘంలో. చాలాసార్లు మనకి పోయినసారి కొరింథీ పత్రిక చదువుకున్నప్పుడు కూడా మొదటి కొరింథీ పత్రిక 10-11 అధ్యాయాల్లో పౌలు ప్రాముఖ్యంగా చెప్పే మాట దేని గురించి మాట్లాడుతుంటే భోజనాల గురించి. ఇక్కడ కూడా ఏం సమస్య వచ్చింది? ఈ భోజనాలు పంచిపెట్టే విషయంలో సమస్య వచ్చింది. అయితే ఈ అపోస్తులు 12 మంది కూడా ఏమంటున్నారంటే వాళ్ళందరినీ పిలిచి, బిడ్డలారా, దేవుడు మాకు అప్పగించిన పని వేరు, మేము చేయవలసిన పని వేరు. ఈ భోజనాలు పంచిపెట్టే పని, మీ తగువులు తీర్పులు చేసే పని ఎవరిది కాదు, అపోస్తులమైన మాది కాదు ఈ పని. కాబట్టి మీరేం చేయాలంటే మీలో కొంతమందిని ఒక 7గురిని ఎన్నుకోండి, వాళ్ళ మీద మేము చేతులుంచి ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు భోజనాలు ఎవరు వడ్డిస్తారు మీకు అంటే 7గురు వడ్డిస్తారు. తర్వాత మేము చేయవలసిన పని ఏంటి అని చెప్పి అపోస్తులు అంటున్నారంటే 4వ వచనం అంటున్నారు, అయితే మేము ప్రార్థన ఎందును వాక్య పరిచర్య అందును ఎడతెగక ఎందుమని చెప్పి. అయితే అపోస్తుల పని ఏంటట? వాక్య బోధలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. నేను ప్రతిరోజు ఉదయం ప్రార్థించేటప్పుడు ఒక మాట అడుగుతా దేవుణ్ణి. ఏంటంటే సంఘంలోని బిడ్డలందరూ కూడా 2 విషయాల్లో బలంగా ఉండాలి. మొదటిది ఏంటంటే వాక్య ధ్యానంలో బలంగా ఉండాలి, రెండోది ప్రార్థనలో ఎదగాలి. ఈ 2 మనకి మెజర్మెంట్, మనకి గుర్తు అనమాట. అంటే ఆత్మీయంగా నేను ఎంత ఎదిగాను అన్నదానికి గుర్తేంటి? ఎంతగా నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావు, ఎంతగా సమయాన్ని నువ్వు దేవునితో గడుపుతూ ఉన్నావు. ఈ 2 మన ఆత్మీయ ఎదుగుదలకు కొలిచేటటువంటి కొలబద్దలు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనలో బలంగా ఉంటావో, ఎప్పుడైతే నువ్వు వాక్య ధ్యానంలో వాక్యం చదవటంలో బలంగా ఉంటావో, మెట్టుకు నీ ఆత్మీయ జీవితం అనేది ఒక్కొక్కటిగా ఎదుగుతూ ఉంటుంది. అలనాడు అపోస్తులు అందరూ కలిసి కూడా మేము ప్రార్థించాలి, వాక్యబోధ చెయ్యాలి, కాబట్టి భోజనాలు పంచిపెట్టే పని మాకు కాదు అని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. అయితే ఈరోజు అపోస్తులు మాత్రమే కాదు కానీ క్రైస్తవులుగా ఉన్న ప్రతి బిడ్డ కూడా 2 విషయాలు బహు జాగ్రత్తగా దృష్టి పెట్టుకొని ఉండాలి. సంఘంలో భోజనాలు ఎక్కడ కూర్చున్నాం, ఎలా కూర్చున్నాం, ఇవి ప్రాముఖ్యత కాదు కానీ సంఘంలో ఏం ప్రాముఖ్యత? వాక్య ధ్యానం ప్రాముఖ్యత, ప్రార్థన ప్రాముఖ్యత. అప్పుడు మనం ఆత్మీయంగా బలపడతాం. ఈ ఆత్మీయ బలం లేనప్పుడు మనం ముందు రోలో కూర్చున్న ఉపయోగం ఏమీ లేదు. ఏమైనా ఉందా? ఎక్కడ కూర్చుంటే ముందు రోలో ఏముండదు. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండి వెనక సీట్లో కూర్చున్నా, కింద కూర్చున్నా కానీ నీకేం ప్రాబ్లం ఏమీ ఉండదు. కాబట్టి సంఘంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అంటే ఆత్మీయతకు ప్రాధాన్యత ఇవ్వాలి. నువ్వు ఎంత చక్కగా వాక్యం నేర్చుకుంటున్నావు, ఎంత చక్కగా ప్రార్థన నేర్చుకుంటున్నావు. ఎవరన్నా ప్రార్థన చేయండి అని అడిగా అనుకోండి, నువ్వు చేయి అంటారు పక్క వాళ్ళు. ప్రార్థన చేయడం రాదా? ఎన్ని సంవత్సరాలు మనం క్రైస్తవులుగా ఉండి అయిపోయింది, ప్రార్థన చేయడం మనకు రాదా? నేర్చుకోవాలి కదా, ప్రార్థించడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. దాని గురించే మనం ఏమంటాం, ప్రారంభ ప్రార్థనప్పుడు ఎంత వీలైతే అంతమంది చేయండి. మనం ఒక్కొక్క 10 నిమిషాల ముందు మొదలు పెట్టుకుంటే ఇంకో 4-5 ఎక్కువ చేయొచ్చు. ఈ ప్రార్థన చేయటం అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా ఉండవలసినటువంటి బాధ్యత, లక్షణం, ఆచరించవలసినటువంటి విషయం.
అయితే ఈరోజు నేను ఎంచుకున్నటువంటి అంశం ఏమిటి అంటే ప్రార్థన అనే అంశాన్ని కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను త్వరగా, సమయం కూడా అయిపోతుంది. అయితే దైవ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కొన్ని విషయాలు అన్ని పుస్తకాల్లో అన్ని గ్రంథాల్లో కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకి ప్రభువైన యేసుక్రీస్తు గురించి అన్ని గ్రంథాల్లో కనపడుతూ ఉంది. అట్లాగే మనకి బలి అర్పణ గురించి అన్ని పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క రాకడ ప్రభుదినం గురించి అన్ని గ్రంథాల్లో అన్ని పుస్తకాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని సాధారణ విషయాలు అన్ని పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రార్థన. ఏంటది? ప్రార్థన. మనం ఆది కాండం నుంచి మీరు ఏ పుస్తకం చదివినా కానీ దాంట్లో ప్రార్థన అనేది ఉంటుంది, సాధారణంగా ఉండేది. క్రైస్తవులుగా మనకు తెలుసు ప్రార్థన ఎందుకు చేయాలి. ప్రేయర్ మనం ఎందుకు చేయాలి? ప్రార్థన ఎందుకు చేస్తాం మనం అంటే దేవునితో నువ్వు సంబోధించాలి, సంభాషించాలి అంటే అదొక మార్గం. ఏంటిది? ప్రేయర్. ప్రార్థించేటప్పుడు నువ్వు దేవునితో ఏం చేస్తున్నావు? మాట్లాడుతూ ఉన్నావు. వాక్య పరిచర్య చేసేటప్పుడు మీతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అని కదా కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య పరిచర్య చేసేది ఎవరు? వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎవరు మాట్లాడతారు మీతో? దేవుడు మాట్లాడతాడు. ప్రార్థించేటప్పుడు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవునితో మాట్లాడతారు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము క్రైస్తవుని జీవితంలో. ఎంతవరకు మీరు వన్ వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. అంటే వెళ్తున్నామండి సంఘానికి, వింటూ ఉన్నాం. ఆన్లైన్లో ఈరోజు ఆన్లైన్లు ఎక్కువైపోయినాయి కదా, ఆన్లైన్లు ఎక్కువైపోయినాయి. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కానీ ఎన్నో మెసేజ్లు వస్తాయి. వినండి, తప్పులేదు. మంచి మంచి ప్రసంగికులు మంచి మంచి వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి చక్కగా వాక్యం వినాలి. కానీ వాక్యం వెంటనేనా మనం రిసీవ్ చేసుకోవటం. నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు దేవునితో? కాబట్టి ప్రార్థించటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అయితే ఈరోజు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని ప్రాధాన్యతలు, చాలా ప్రాముఖ్యమైన పెద్ద టాపిక్ ఇది. కొన్ని విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. అయితే ఈ ప్రార్థన చేసే విధానం గురించి కొన్ని మాటలు నేను చెప్పి 2, 3, 4 చెప్పి ముగించేస్తాను. మొదటిగా మనము ప్రార్థించే ప్రార్థనలో మొదటి భాగం ఏంటంటే ప్రార్థన అర్థించేదిగా ఉండాలి. ఎలా ఉండాలట? అర్థించేదిగా ఉండాలి అని చెప్పి దాని భావం ఏంటి అంటే ఇంగ్లీష్లో అయితే పిటిషనరీ అని చెప్పి అంటారు. అంటే మనం విజ్ఞాపన చెయ్యాలి. ఎవరికి? దేవునికి. దాన్ని అర్థించటం అంటారు. ఈ అర్థించే ప్రార్థన మనం నేర్చుకోవాలి, మనం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నారు, మాకు ప్రార్థన చేయడం మాకు వచ్చు అని చెప్పి మీరు అనొచ్చు. ప్రార్థన చేయడం వచ్చు, నేను తప్పని అనట్లేదు, ప్రార్థన బాగా వచ్చు. కానీ ఎప్పుడు, ఎలా, ఏ విషయం మీద ప్రార్థన చేయాలో తెలుసుకొని ప్రార్థన చేయడం ప్రాముఖ్యం. ఒకసారి ఇట్లాగే ఒక మీటింగ్కి వెళ్ళాం. నైట్ టైం మీటింగు, రాత్రి కాలంలో 10:30కి మీటింగ్ అయిపోయింది. సరే, తర్వాత అందరిని పిలిచారు భోజనానికి. పాస్టర్ గారు రండి భోజనానికి అని చెప్పి పిలిచారు. కూర్చున్నాం, అన్నీ వడ్డించారు. ఒక సహోదరుని ప్రార్థన చేయమన్నారు. దేని గురించి? భోజనాల గురించి. 10:30కి ప్రార్థన మొదలుపెట్టి 11:05కి ఆపాడు ఆయన. దేని గురించి ప్రార్థన చేశాడు? దేని గురించి అడిగాం ప్రార్థన చేయమని? భోజనాల గురించి. భోజనం గురించి ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు దేవునితో నువ్వేం మాట్లాడాలి? దేవా, నాకు ఈ భోజనం ఇచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్, చేశారు పాపం కష్టపడి, వాళ్ళకి వందనాలు. ఈ ఆహారం జీవాహారం ఇప్పుడు దాకా తిన్నాం, ఆత్మీయ ఆహారం తిన్నాం, ఇప్పుడు ఈ ఆహారాన్ని తిని శక్తి పొందుకోవాలని ప్రార్థన చేయాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు అవ్వాల్సిన ప్రార్థన 37 నిమిషాలు ప్రార్థన చేశారు. అంటే ఆయన ఈ ప్రసంగంలో జరిగిన అంశాలన్నీ కూడా అక్కడ. ఇప్పుడు నువ్వు ఏం దేవునితో మాట్లాడేటప్పుడు ఏ అంశం మీద ప్రార్థన చేయాలో ఆ అంశం ఎరిగి ప్రార్థన చేయాలి. బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళు ఉంటారు పాపం, పెద్దలు, వాళ్ళు టక్మని పడిపోతారు ఈ 37 నిమిషాల్లో. కాబట్టి ప్రార్థన ఏ అంశం మీద మనం ప్రార్థించాలి? నువ్వు విజ్ఞాపన లేదంటే అర్థించే ప్రార్థన అంటే నువ్వు దేవుణ్ణి అర్థించాలి, దేవా అని చెప్పి అంతవరకే మనం ఉండాలి. కానీ మిగతా అన్నీ తీసుకొని వచ్చి దాంట్లో మనం కలుపుకోకూడదు. ఇట్లా ప్రార్థన చేయటం మాకు వచ్చండి, మేము ప్రార్థించగలం. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థనలు ఏ విధంగా దైవ గ్రంథంలో ఉన్నాయి అనే విషయాలు కొన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎన్నో సంవత్సరాలు. 10 years అయింది రక్షణ పొందుకొని, 20 సంవత్సరాలు అయింది రక్షణ పొందుకొని,
బాప్తిజం తీసుకున్నాం, సంఘానికి వెళ్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్తున్నాం. కానీ మనం ప్రార్థన చేయమన్నప్పుడు అటు ఇటు తటపటాయించకూడదు. ఒకటి. రెండోది, ప్రార్థన చేయండి అన్నప్పుడు ఏ అంశం మీద ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారో, ఏ అంశం మీద మనం ప్రార్థిస్తున్నామో జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయాలి. అంటే ఏది పెడితే అది ఎక్కడ పెడితే అక్కడ మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మన మెచ్యూరిటీ అంటే పరిపక్వత విశ్వాసికి రావాలి. పరిపక్వతలో ప్రార్థించాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే విజ్ఞాపన చేసేటటువంటిది, అర్థించేటటువంటి ప్రార్థన. 2 విషయాలు స్పష్టంగా మీకు చెప్తాను. దావీదు గారు ప్రతిరోజు కూడా ఉదయం రాత్రి ప్రార్థించేవాడు. ఎవరు? దావీదు. ఉదయకాలపు ప్రార్థన, రాత్రికాలపు ప్రార్థన చేసేవాడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఆయన రాత్రి పడుకోబోయే ముందు ఒక ప్రార్థన చేస్తాడు. చూద్దామా? కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 8వ చరణం. కీర్తన నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. వెరీ గుడ్. చివరి చరణం కదమ్మా అది. చివరి చరణం చక్కగా విందాం. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు. రాత్రికాల పూట మీరు పడుకోబోయే ముందు బెడ్ మీద కూర్చున్న తర్వాత పడుకుంటారు కదా, పడుకోబోయే ముందు మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దేవుని ప్రార్థన అంటే దానికి క్రమేం లేదు. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దేవునితో దావీదు ఏం మాట్లాడుతున్నాడు? యెహోవా, ప్రభువా, నేను ఇప్పుడు పడుకోబోతున్నానయ్యా, తర్వాత నీవే నాకు కాపుదల, సంరక్షణ దయచేయి, మంచి నిద్ర నాకు దయచేయి అని చెప్పి ప్రార్థించాలి. ఇదేంటట? ఎటువంటి ప్రార్థన ఇది? విజ్ఞాపన అర్థించే ప్రార్థన. దేవుణ్ణి అర్థిస్తున్నాడు. ఎందుకంటే నిద్రపోయిన తర్వాత ఇంక మనకు మెలకువ ఉంటుందా? ఉండదు. కొంతమంది పడుకుంటే ఇంకా ఎవరు వచ్చినా లోపలికి శబ్దం వచ్చినా కానీ మెలకువేమీ ఉండదు. దాన్ని డీప్ స్లీప్ అంటాం కదా. చాలామంది డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. నాకు కూడా ఉంది డీప్ స్లీప్. నేను పడుకుంటే ఇంకా రూమ్లో ఇంకా ఎవరిని వచ్చి వెళ్ళిపోయినా కానీ పెద్ద సమస్య తెలియదు. డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం. ఈ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు. నువ్వు పడుకున్న తర్వాత మన ప్రమేయం మనదో ఏమి ఉండదు. నీకు ఏమీ తెలియని స్థితిలో నువ్వు తిరిగి లేవాలి అంటే ఎవరు కాపుదల కావాలి? తేలిక తీసుకోవద్దు ఈ విషయం. నిద్రించిన వాళ్ళు నిద్రలోనే కనుమూస్తూ ఉన్నారు. నిద్రించిన వారు ఏదో జరిగి ప్రమాదం జరిగి చనిపోతూ ఉన్నారు. మొన్న ఒక బస్సులో పడుకున్నారు పాపం. రాత్రిపూట బస్సు చక్కగా హైవేలో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. ఏదో దుర్ఘటన జరిగింది, బస్సు కాలిపోయింది పాపం. ఈ నిద్రపోతున్న వాళ్ళు చాలా బాధాకరం. ప్రార్థించండి కుటుంబాల గురించి. నిద్రపోతున్న వాళ్ళు పాపం నిద్రలోనే చనిపోయారు. ఇప్పుడు కాపుదల మనకి ఎందుకు వాళ్ళు లేవలేకపోయారు? నిద్రపోతున్నారు పాపం, తెలియదు. ఇంకా ఒకసారి పండుకున్న తర్వాత మనకేంటి? మన ఆధీనం, మన ప్రమేయం ఏమీ ఉండదు. ఆ స్థితిలో నిన్ను కాపాడేది దేవుడే. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుని కాపుదల నిద్రలో కావాలి అంటే నువ్వు పడక మీద వెళ్ళేటప్పుడు దేవునికి అర్థించు. ఏమని అర్థించాలంటే, యెహోవా, ఇదిగో నేను నెమ్మదిగా నిద్రపోవటానికి, ప్రశాంతంగా పడుకోవటానికి, నేను ఒంటరిగా ఉన్నా కానీ మన జీవితాలు చాలామంది ఒంటరిగానే పడుకుంటాం. ఈ దేశాల్లో, ఈ ప్రాంతాల్లో, మన రూముల్లో ఎవరు మంచి మీద వాళ్ళు పడుకుంటూ ఉంటారు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, నీ పక్కన ఎవరు లేరు, నీ బంధువులు లేరు, అయినా కానీ నిన్ను రక్షించేదా దేవుడే. హల్లెలూయా. కాబట్టి నువ్వు అర్థించే ప్రార్థన, దేవుని మనం అర్థించాలి. రెండోది, దావీదు ఉదయకాలం లేచి మళ్ళీ ప్రార్థించేవాడు. ఎప్పుడు? ఉదయకాలం. పడుకున్నాం, సరే, దేవుడు మంచి నిద్రనిచ్చాడు. లేవంగానే సహజంగా మనం చేసే పని అంటే ఫోన్ ఎక్కడ ఉందో చూస్తాం. లేవంగానే ఏం చూస్తాం? మొట్టమొదటిగా మన ఫోను ఎక్కడుంది అంటే, ఇప్పుడు మనకి ఏం అవసరం? ముందు లేవంగానే ఫోన్ కాదు. ఉదయకాలం ప్రార్థన దావీదు అంటూ ఉన్నాడు. 5వ కీర్తన 3వ చరణంలో చూద్దాం ఒకసారి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అంటున్నాడు. ఎవరైనా దేవుని అడుగుతారు ఆ మాట, అయ్యా యేసయ్యా, ఇదిగో పొద్దున్న నేను ప్రార్థన రెడీ చేసుకున్నాను, ఎదురు చూస్తున్నాను, నీకు ప్రార్థిస్తాను అని చెప్పి దావీదు దేవునితో అంటున్నాడు, అయ్యా రాత్రి అంతా నాకు కాపుదల ఇచ్చావు, తెల్లవారింది, ఉదయం చూశాను, ఈ ఉదయం నేను చూడగలిగాను అంటే ఎవరి కృప?
దేవుని కృప. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు పడుకొని ఒకసారి ఆలోచించండి. ఉదయం లేవంగానే రాత్రి పడుకున్నప్పుడు మీకు ఏమి జ్ఞాపకం ఉండదు. ఏమైనా జ్ఞాపకం ఉంటుందా? ఏం జ్ఞాపకం లేదు. పడుకున్నాం, నిద్రపోయాం. కానీ తిరిగి లేవటానికి ఎవరు కృపనిచ్చారు? దేవుడు. దావీదు అంటాడు, దావీదు దేవుని అర్థిస్తూ అంటున్నాడు, అయ్యా ఈ ఉదయకాలమున నా ప్రార్థన నీ సన్నిధిన సిద్ధము చేసి ఏమంటున్నాడు, నేను కాచియుందును అంటున్నాడు. ఈ ఉదయకాలపు అర్థించేటటువంటి ప్రార్థన ఆ దినమంతా కూడా నీకు కాపుదల దయచేస్తుంది. హల్లెలూయా. దినములో ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటావు, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటావు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటావు. చాలామంది నేను చూస్తాను ఇక్కడ, అంటే మీరు నన్ను గమనించడం నేను గమనిస్తూనే ఉంటాను. రోడ్లు దాటుతూ ఉంటారు, సిస్టర్స్ ఎక్స్ప్రెస్ దగ్గర నుంచుని ఉంటారు రెడీగా. దేనికోసం? రోడ్డు దాటి అవతలికి వెళ్ళాలి. ఎండలో గొడుగు పట్టుకునో ఇట్లా టవల్ కప్పుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చాలామంది సిస్టర్స్ బ్రదర్స్. మేము చూస్తాం పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మా దినమంతా ఎండలో పనిచేసిన రోడ్లు దాటినా కానీ కాపుదల మనకు అవసరం. ఈ కాపుదల కోసం ఎవరిని అర్థించాలి నువ్వు అంటే దేవుణ్ణి అర్థించాలి. దేవా ఇదిగో అయ్యా నేను ప్రయాణమై వెళ్తూ ఉన్నాను, దేవా ఈ ఉదయాన్ని నేను లేచానయ్యా, నా పనికి వెళ్తూ ఉన్నాను, నాకు కాపుదల దయచేయవా అని చెప్పి ఎవరిని అడగాలి? మనం దేవుణ్ణి అడగాలి. ఈ అర్థించే ప్రార్థన 2 విషయాల్లో మనకు కాపుదల ఇస్తుంది. 2 విషయాలు. ఒకటి బాహ్యమైన కాపుదల, అంటే బయట నుంచి ఎటువంటి ప్రమాదం రాకుండా నిన్ను కాపాడుతుంది. రెండోది అంతర్గతంగా, అంటే నీ ఆత్మీయతకు కూడా కాపుదల ఇస్తుంది. ఆత్మీయత కాపుదల ఎందుకంటే ఉండాలి. ఈ ఆత్మీయతకు కాపుదల లేకపోవటం వల్లే మనం ఏం చేస్తామంటే మన కాళ్ళు జారిపోతూ ఉంటాయి, మన ఆలోచనలు జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 విషయాలు మనకు కావాల్సిందే. అర్థించే ప్రార్థనలో బాహ్యమైన కాపుదల మనకు అవసరం, అంతర్గతమైన కాపుదల కూడా మనకి అవసరం. ఆ 2 ఉన్నప్పుడే మనము బలంగా ఉండగలం. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒకసారి విసుకక ప్రార్థించవలసినటువంటి అవసరత గురించి మాట్లాడతారు లూకాసు వార్తలో. విసుక్కోకుండా మీరు ప్రార్థించాలి అనే విషయం గురించి మాట్లాడుతూ ఒక ఉపమానం చెప్తాడు అక్కడ. లూకాసు వార్త 18వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఈ ఉపమానంలో మనకు కనపడే అంశం ఏంటంటే, సారాంశం ఏమిటి అంటే, ఒక ఆమెకి ఏదో న్యాయం కావాలి, ఒక అధికారి దగ్గరికి వచ్చింది. దేనికోసం? అయ్యా నాకు న్యాయం తీర్చండి అని చెప్పి వచ్చింది. ఆ అధికారి ఆమెతో అన్నాడు, అమ్మ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, ఇప్పుడు కదలే, తర్వాత చూద్దాం, వెళ్ళిపో అన్నాడు. ఏమీ చేయట్లా, న్యాయం ఏం తీర్చట్లా. ఎప్పుడు పిలవాలి ఆమె. మళ్ళీ వచ్చింది ఎవరి దగ్గరికి? అధికారి దగ్గరికి. ఏమని? అయ్యా నాకు న్యాయం చేయండి అయ్యా అని చెప్పి వచ్చింది. ఇలా పదే ఆ స్త్రీ ఆ అధికారి దగ్గరికి వచ్చి అర్థిస్తూనే ఉంది. ఇన్నిసార్లు ప్రాధేయపడేసరికి ఆ అధికారి హృదయం కరిగింది. అయ్యో ఇన్నిసార్లు వస్తుంది అమ్మాయి, ఏదో ఒక న్యాయం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఈ ఉపమానం చెప్తూ ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు. లూకాసు వార్త 17వ అధ్యాయము 8వ వచనమమ్మ, 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి ఒకసారి. ఏర్పరచుకొనిన వారు దివరాత్రులు తనను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా దేవుడు దేవుడు తాను ఏర్పరచుకున్నవారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. కాబట్టి దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. నువ్వు అడిగిన ప్రశ్నకు, నువ్వు చేసినటువంటి విన్నపానికి ఆయన తప్పక జవాబు దయచేస్తాడు. ఇది బాహ్యంగా దేవుడు మనకిచ్చేటటువంటి కాపుదల. అంతరంగ కాపుదల గురించి పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15. శక్తి కలిగి చాలమ్మా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల ఏం కలగాలట? మీకు బలం కలగాలి. అంటే 2 రకాల కాపుదల మనకు అవసరం. ఒకటి బాహ్యమైన కాపుదల, రెండోది ఆత్మీయమైనటువంటి కాపుదల. ఇప్పుడు ఈ కాపుదల కోసం మనం చేయవలసిన ప్రార్థన చాలా చిన్న ప్రార్థన,
దేవునితో మాట్లాడవలసినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవా, నాకు కాపుదల దయచేయి ఈ దినమంతా. దేవా, ఈ రాత్రికాల సమయంలో నాకు కాపుదల దయచేయి. ఇది విజ్ఞాపన చేసేటటువంటిది, విన్నవించుకునేటువంటిది, అర్థించేటటువంటి పిటిషనరీ ప్రేయర్, అర్థించే ప్రార్థన అని చెప్పి దీన్ని పిలుస్తాం. రెండో రకం ప్రార్థన ధ్యాన ప్రార్థన అంటాం. రెండో రకం ప్రార్థన ఏంటి? ధ్యాన ప్రార్థన. ధ్యానం చేసేటప్పుడు చేసేటటువంటి ప్రార్థన. సహజంగా ఇంతకుముందు చెప్పిన విధంగానే దేవుని యొక్క వాక్యము చదువుకున్న తరువాత, దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి వెళ్ళిన తరువాత, ఆధ్యాత్మిక అనుభవంతో చేసేటటువంటి ప్రార్థన ఈ ధ్యాన ప్రార్థన. ఈ ప్రార్థన విశ్వాసికి ఏమిస్తుందంటే ఆత్మీయమైనటువంటి అంతర్గత సమాధానాన్ని ఇది ఇస్తుంది. అదే మన లక్ష్యంగా మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, చక్కగా అర్థమవుతుంది. రోజు బైబిల్ చదువుకునే అలవాటు ఉందా? బైబిల్, వెరీ గుడ్. బైబిల్ చదువుకున్న తర్వాత మీరు దేవుని వాక్యం మీరు చదివారంటే దేవుడు మీతో మాట్లాడాడు. ఇప్పుడు మీరేం చేయాలి? దేవునితో మాట్లాడాలి. ఈ మాట్లాడేటప్పుడు వాక్యం చదువుకున్న తర్వాత, వాక్య ధ్యానం అయిన తర్వాత మన దృష్టి అంతా కూడా దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే ఉండాలి. అప్పుడు మనకు కావలసినటువంటి అవసరతలు, మనకు ఉండేటటువంటి బాధలు, మనకు ఉండేటటువంటి సమస్యలు ఇవేమీ కూడా అక్కడ ప్రస్తావించడానికి వీలే. నేను వాక్య ధ్యానం చేశాను, దేవుడు నాతో మాట్లాడాడు. ఈ వాక్య ధ్యానం గురించి నా గురి దేవుని మీద నిలిపి, దేవుని దృష్టిలో నా దృష్టిలో దేవుడు మాత్రమే ఉండేటట్లుగా మనం దేవుని దగ్గర ప్రార్థించాలి. ఇది అంత తేలిగ్గా అలవాటయ్యేటటువంటిది కాదు. కానీ విశ్వాసి క్రైస్తవుడు దాన్ని నేర్చుకోవాలి, అలవర్చుకోవాలి. ఇది దేవునితో ఏకాంతంగా గడిపే అనుభవాన్ని మీకు ఇస్తుంది. ఉదాహరణ, మీ గదిలో ఎవరు లేరు, ఒంటరిగానే ఉన్నారనుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీరు వాక్యం చదువుకున్న తర్వాత మీరు దేవుని వైపే చూస్తూ మీరు ప్రార్థన చేయండి. దేవునితో మాత్రమే మీరు మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. మీకున్న సమస్యలు కానీ, మీకున్న విషయాలు కానీ ఏవి కూడా అక్కడికి ప్రస్తావనకి తేకూడదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, ఇలా మీరు ప్రార్థించేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఒక్కసారి మీరు ప్రార్థన చేసిన తర్వాత మీరు గదిలోంచి బయటికి వస్తే మీ ఆత్మకు చాలా ఆనందం కలుగుతుంది, చాలా నెమ్మది అనేది మీకు కలుగుతుంది. ఎందుకంటే మీరు ఇంక దేని గురించి మాట్లాడలేదు, వాక్యము దేవునితోనే మాట్లాడుతున్నారు. దేవుడు అంతవరకు మీతో మాట్లాడిన విషయం గురించే మీరు దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి ఇంక మీ ఆత్మకు నెమ్మదిని దేవుడు స్పష్టంగా దయచేస్తారు. చాలాసార్లు మనం చేసే సమస్య ఏంటంటే, మనకున్న ప్రాబ్లం ఏంటంటే, పొయ్యి మీద కుక్కర్ పెడతాం, పొయ్యి మీద కుక్కర్ పెట్టి ప్రార్థన కూర్చుంటాం. అయితే ఇప్పుడు ఆ కుక్కరు వస్తుందిలే 10 నిమిషాల్లో అనుకుంటాం, కానీ ఒక విజిల్ వచ్చేస్తుంది లోపు. అయితే మనకు టెన్షన్ ఏంటంటే, ఈ ప్రార్థన పక్కన పెట్టుకుంటే ఎన్ని విజిల్స్ వచ్చినాయో లెక్క పెడతా ఉంటారు. ప్రార్థన పక్కన పెట్టి ఎన్ని విజిల్స్ వచ్చినాయి, 1, 2, 3. ఎందుకంటే ప్రార్థన ఆపి మళ్ళీ వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయాలి. వాక్యం చదువుకున్నప్పుడు అసలేం పని పెట్టుకోవద్దు. చక్కగా 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ సమయం కూడా మనకు వద్దు. ఆ 10 నిమిషాలు ఎవరి మీద మీకు గురి నిలపాలి అంటే దేవుని మీద మాత్రమే మీరు గురి నిలపాలి. దావీదు 16వ కీర్తన 8వ చరణంలో అంటాడు కదా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటాడు. మీ లక్ష్యము ఈ ప్రార్థనలో దేవుని వైపు మాత్రమే చూసేదిగా ఉండాలి. ఇంకా దేని వైపు మీరు చూడొద్దు, అటు ఇటు దృష్టి పెట్టుకోవద్దు. మొదటిగా మనము అర్థించే ప్రార్థన గురించి చూసాం. రెండవ ప్రార్థన ఏంటి? ధ్యానము చేసేటటువంటి ప్రార్థన. ఈ ధ్యాన ప్రార్థన ఎప్పుడు చేస్తామంటే వాక్యం చదువుకున్న తర్వాత ఇంక మీరు ఏ విషయాల్లో పట్టించుకోకుండా ఎవరి మీద మాత్రమే దృష్టి పెట్టాలి, దేవుని మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. సమరయ ప్రాంతంలో ప్రభువుల వారు సమరయ స్త్రీతో అంటారు కదా, 4వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనంలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు
ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆత్మతో ఆరాధించే అనుభవం ఏంటంటే, ఆత్మతో మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనకి మిగతా బాహ్య విషయాలు ఏం గుర్తుకురావు. బాహ్య విషయాలతో సంబంధం ఏం లేదు. మనం ఎవరి వైపు గురి నిలుపుతున్నాం? దేవుని వైపు మాత్రమే మనం గురి నిలిపి ప్రార్థించేవారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఇది రెండో విషయం జ్ఞాపకం పెట్టుకోండి, మనము ధ్యాన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మూడో రకమైన ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటి? పశ్చాత్తాప, రిపెంటెన్స్. పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చాలాసార్లు ఈ ప్రార్థన మనం చేయాలి, ప్రతి క్రైస్తవుడు చేయాలి. ఈ ప్రార్థన చేయాలి. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం చెప్తాం కదా, మీ పాపములు మీరు ఒప్పుకోనండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అంటే అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు అటువంటి సమయంలో, అటువంటి సందర్భంలో మీరు ప్రార్థించేటప్పుడు మీలో రిపెంటెన్స్, పశ్చాత్తాపము అనేది కలగాలి. చాలాసార్లు మనిషికి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అంటే, తన తప్పు తాను స్వయంగా ఒప్పుకోడు. ఎవరన్నా చెప్తే కోపం వస్తుంది, తనకు తానుగా ఒప్పుకోడు. కానీ పశ్చాత్తాప ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుని దగ్గర మనకున్న సమస్యలన్నీ కూడా చెప్పి ప్రభువుతో మనం అడగాలి, ప్రార్థన చేయాలి. బలహీనతలు మనిషికి ఉంటాయి. ఈ బలహీనతలు ఉన్నాయి కదా అని చెప్పి బలహీనతల్లో కొనసాగడం కాదు, కానీ ఆ బలహీనతలు ఉన్నప్పుడు, ఆ లోపాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలట? సిద్ధపాటు కలిగి ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాలి. వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రభువు దగ్గర ఇష్టపడి వదిలివేయాలి. తప్పు అని తెలిసిన చాలా సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనం కంటిన్యూ అవుతూ ఉంటాం, కొనసాగుతూ ఉంటాం. ఈ పశ్చాత్తాప ప్రార్థన మనకేం నేర్పుతుంది అంటే, వాటిని కూడా ప్రభువు దగ్గర నువ్వు అంగీకరించి విడిచిపెట్టాలి అని పశ్చాత్తాప ప్రార్థన మనకి నేర్పుతూ ఉంది. ఒక ఆయన తల మీద గడ్డి మోపు పెట్టుకుని నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. బస్సు వచ్చి ఆగింది పక్కన. కండక్టర్ అన్నాడు, అయ్యా గడ్డి మోపు ఏం మోస్తావులే, బస్సులో వేసుకో, పద వెళ్ళిపోదాం అన్నాడు. వీడు బస్సు ఎక్కాడు, కానీ గడ్డి మోపు తలమేంచి దించల. చాలామంది వినే ఉంటారు, గడ్డి మోపు తలమేంచి దించల అంటే బరువు తల మీదే ఉంది, దించడానికి ఇష్టపడలే. బస్సు ఎక్కి ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం ఉండదు. దేవుని దగ్గర పశ్చాత్తాప పడ్డప్పుడు, మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు మన బలహీనత ఏంటో మనకు తెలుసు, పక్క వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. నీకు తెలిసిన నీ బలహీనత నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. అప్పగించేసి నువ్వు పశ్చాత్తాప పడినట్లయితే దేవుడు తప్పక నీకు సమాధానాన్ని అయినా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పశ్చాత్తాపం పడాలి, కానీ పశ్చాత్తాప పడటానికి ప్రత్యేకంగా ప్రభు దగ్గర మీరు కూర్చొని ప్రార్థన చేయండి. అయ్యా నాలో ఇది ఉందయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, నాలో ఈ భయం ఉంది, నాలో ఈ అనుమానం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆయన తప్పక మనకి విడుదల ఆయన దయచేస్తాడు. దావీదు గొప్ప దైవజనుడు, మంచి మహారాజు, జ్ఞానవంతుడు, ఐశ్వర్యవంతుడు, అన్నీ ఉన్నాయి. కానీ పాపంలో పడ్డాడు. బెత్షెబా విషయంలో, పాపంలో బెత్షెబా విషయంలో పడినప్పుడు దావీదు పడిపోయిన చోటే ఉండలా. దాని గురించి ఆయన ఎంతో ఏడుస్తూ రోదిస్తూ దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా నేను చేసిన తప్పేనయ్యా, నేను పాపంలో పడిపోయాను. దావీదు ప్రార్థన చేసినప్పుడట ఆయన పరుపు తేలిపోయేదట. అంటే అంతగా కన్నీళ్లు కార్చేవాడు దావీదు. దేవుని దగ్గర మొరపెట్టుకునేవాడు, దేవా నాది తప్పు, క్షమించమని. 51వ కీర్తనలో మనము దావీదు రచించినటువంటి 51వ కీర్తన బెత్షెబా విషయంలో ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలు ఇక్కడ దావీదు మాట్లాడుతూ వచ్చాడు. ఒక చరణం మనం చదువుకుందాం. 51వ సంకీర్తన 5వ చరణం చదువుతారన్న సహాయం చేయండి. 51:5. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. చాలు, ఒక చరణం కదా దేవుని దగ్గర అంటూ ఉన్నాడు కదా. 4వ చరణం నేను చదువుతాను, విందాం. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఏం ఒప్పుకుంటాడండి దావీదు?
దేవుని దగ్గర దేవునితో అంటున్నాడు. ఏ మనుషునితో మాట్లాడట్లా. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుని అన్నాడు, దేవా నీ దృష్టికి నేను చెడ్డవాడినేనయ్యా, చెడుతనం జరిగించాను నేను అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకుంటూ, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా ఆగుపడదు అని 5వ చరణం అంటాడు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున, నా స్థితి ఏంటి, నేను ఎలా ఉన్నాను అని చెప్పి దావీదు దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది పశ్చాత్తాపడుతూ దావీదు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన, అర్థించే ప్రార్థన, కాపుదల కోసం దేవుణ్ణి అడిగేటటువంటి ప్రార్థన. వాక్య ధ్యానం తర్వాత దేవుని వైపే గురి నిలుపుతూ ఆయన యొక్క అంతర్గతంగా శాంతి సమాధానం ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి చేసే ప్రార్థన. 3వది పశ్చాత్తాపడుతూ చేసేటటువంటి ప్రార్థన. 4వ చెప్పి త్వరగా ముగిస్తాను, సమయం కూడా అయిపోయింది. 4వ ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన. 4వ ప్రార్థన ఏంటి? కృతజ్ఞత ప్రార్థన. దేవుడు మన జీవితంలో చాలా మేలు చేశాడు, ఇప్పుడు కూడా మేలు చేస్తూనే ఉన్నాడు, మేలు చేస్తాడు కూడా. కాబట్టి నువ్వు దేవునికి ఏ ప్రార్థన చేసేవాడిగా ఉండాలి అంటే కృతజ్ఞత ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ఆయన చేసిన మేలులను బట్టి మనం దేవునికి స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత ప్రార్థన అన్నప్పుడు మనలో రాకూడనివి ఏంటో తెలుసా? నీకేం కావాలి, ఎలా కావాలి, ఏ విధంగా నువ్వు పొందుకోవాలి, ఇవి రాకూడదు మనలోకి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత ప్రార్థనలో మనం దేవునికి వందనాలు మాత్రమే చెల్లించాలి. దేవా నా జీవితంలో ఇది చేసావయ్యా, దేవా నా బ్రతుకులో ఇలా మార్చావు, నువ్వు నా కుటుంబంలో ఈ మేలు చేసావు, నా బిడ్డల జీవితంలో ఏ విధంగా నువ్వు చేసావు అని చెప్పి దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. అది కృతజ్ఞత ప్రార్థన. కాకపోతే మనం ప్రార్థన చేసేటప్పుడు కృతజ్ఞత చెల్లించకుండానే ముందు మనల్ని అడుగుతూ ఉంటాం. ఎవరిని? దేవుణ్ణి. దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు ఇది ఇవ్వు, దేవా నాకు అది కావాలని. 1 కోటి రూపాయలు లాటరీ తగిలితే ఏం చేయాలో మనకు అర్థం కాదు. డబ్బు చాలా ప్రమాదం. ఒక్కసారి మన అకౌంట్లో పడింది అనుకోండి, చాలా ప్రమాదం, మనం హ్యాండిల్ చేయలేము. కొంతమంది మీకు తెలుసా, చరిత్ర చెప్తుంది, ఒక్కసారి ఇట్లా డబ్బులు వచ్చి పడిపోయిన వాళ్ళు వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అలవాట్లేదు, చాలా పవర్గా ఉంటుంది. ఏది? డబ్బు అనేది చాలా శక్తివంతమైనది. కాబట్టి ఎప్పుడు మాకు అది కావాలి ఇది కావాలి అని ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించు. ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు. బాగా కోటీశ్వర్లు సరిగ్గా నిద్రపోలేరండి, మీకు దేవుడు కృపనిచ్చాడు. 5 గంటల 8 గంటలు మనం నిద్రపోతున్నాం. డబ్బులు నోడికి నిద్ర పట్టదు. ఎక్కడ ఆ బ్యాంకులో ఉన్నాయి, ఈ బ్యాంకులో ఉన్నాయి, ఇక్కడ ఎట్లాగో అట్లా ఇదే సరిపోతుంది వాళ్ళకి. కానీ దేవుడు మనకి కృపనిచ్చాడు. అట్లని ధనవంతులు కాకూడదని కాదు, ధనవంతులు అవ్వాలి, కానీ దేవుని చిత్తానుసారంగా ధనవంతులు అవ్వాలి. కాబట్టి దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలట? కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. దావీదు కీర్తిస్తూ అంటాడు కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అంటాడు. 100వ కీర్తన 4వ చరణంలో. ఎట్లా చర్చి లోపలికి వచ్చేటప్పుడు ఎలా రావాలట? మనం లోపలికి వచ్చేటప్పుడే ఎవరికి చెల్లించాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏమని? దేవా ఇదిగో ఈ రోజున మమ్మల్ని సజీవులుగా ఉంచావు, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేసావు, సంఘానికి తోడుకుని వచ్చావు, సంఘంలో చక్కగా నిన్ను సన్నిధిలో ఆనందించే కృపనిచ్చావు అని ఏం చేయాలి? మన దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధికి రావాలి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచు. దేవుని నామాన్ని ఘనపరచడానికి, జ్ఞాపకం చేసుకోవటానికి, స్తుతించటానికే మనం ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఆయన సన్నిధిలోకి మనం రావాలి. ఇది కృతజ్ఞత చెల్లించేటటువంటి విధానం, కృతజ్ఞత ప్రార్థన చేయవలసినటువంటి విధానం. కాబట్టి 4 విషయాలు మీకు త్వరగా చెప్పాను, ముగించుకుందాం. మొదటిది, మనం అర్థించే విజ్ఞాపన ప్రార్థన చేయాలి. 2వది, వాక్య ధ్యానం తర్వాత ధ్యానం నిమిత్తము ప్రార్థన చేయాలి. 3వది, పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. 4వది, కృతజ్ఞత ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆ ప్రార్థనకి సంబంధించిన విషయం మీదే మనం దేవునికి మొరపెట్టాలి. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ప్రార్థించమనండి అన్నారనుకోండి, భోజనాల దగ్గర ఎక్కడన్నా, భోజనం గురించి మాత్రమే మనం ప్రార్థించాలి. కృతజ్ఞత ప్రార్థన చేయండి అంటే
దేవునికి స్తుతులు చెల్లించి దేవా మాకు ఇది ఇచ్చావు కాబట్టి నీకు వందనాలు అని ప్రార్థించాలి. ఎవరన్నా వచ్చి మాకు చిన్న రిక్వెస్ట్ ఉందండి, కొద్దిగా మా గురించి ప్రార్థన చేయండి అంటే ఆ అంశం మీద మాత్రమే మనం ప్రార్థన చేయాలి. అటు ఇటు వెళ్ళిపోకూడదు, ఎటు పెడితే అటు. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో. కాబట్టి ఏ అంశం మీద మనం ప్రార్థన చేస్తున్నామో, దేవుణ్ణి ఏం అడుగుతున్నామో స్పష్టత కలిగి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. అయ్యగారు ఇది రేపు పొద్దున్న నాకు వచ్చేస్తుందంటే రాదు. మనం దాన్ని అలవాటు చేసుకోవాలి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి దేవుడు మీ జీవితంలో చేసిన మేలును బట్టి మీరు అందరూ రూమ్లో కూర్చొని, మీ ఉన్న స్థలంలో కూర్చొని ఏమేం చేశాడు మీకు దేవుడు గత 15-20 సంవత్సరాల్లో జ్ఞాపకం తెచ్చుకొని స్తుతులు చెల్లించండి. హల్లెలూయా. దేవుడు బలాన్ని ఇస్తాడు మనకి. అది చేయాలి. మనం ఆ విధంగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎప్పుడు అడగటమే కాదు మాకు అది ఇది అని చెప్పేసి. ఆయన చేసిన మేలుని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె ప్రార్థన చేసుకోండి. తల్ల వంచండి.